హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర సచిత్ర మాసపత్రిక నుంచి రేగు చెట్లు అనే కథను వినేద్దామండి. పూర్వం గంగానదీ తీరంలోని వారణాసి పట్టణంలోని విశ్వేశ్వరాలయంలో భరతుడు అనే ముని నిత్యం భగవద్గీత 4వ అధ్యాయం పారాయణం చేస్తూ సుఖదుఖాలు, శీతోష్ణాలు మొదలగు ద్వంద్వములందు సమబుద్ధి కలిగి పరమేశ్వర ఆరాధనలో కాశీలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు మహాత్ములను దర్శించాలని, తీర్థయాత్రలు చేయాలని సంకల్పించి దేశాటన చేయసాగాడు. అలా పర్యటన చేస్తూ తీర్థాలలో స్నానాదులు చేస్తూ తిరుగుతున్నాడు. మార్గమధ్యంలో అడవిలో విశ్రాంతి తీసుకుంటూ 2 రేగు చెట్ల వద్ద ఆగి భగవద్గీత 4వ అధ్యాయం పారాయణం చేసి తిరిగి సంచారానికి బయలుదేరాడు. దేశ సంచారం చేస్తూ శివపురం అనే గ్రామానికొచ్చాడు. ఆ గ్రామంలో శివశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు 2 కుమార్తెలు, అమల, విమల. చూడ చక్కనివారు. గ్రామంలో శివాలయం వద్ద కనిపించిన భరతమునిని ఆహ్వానించి తన ఇంటికి పిలుచుకువచ్చాడు శివశర్మ. తన బిడ్డలను మునికి పరిచయం చేశాడు. వినయ విధేయతలు కలిగిన ఆ పిల్లలు 2 భక్తితో మునికి నమస్కరించారు. చిరంజీవ చిరంజీవ సుఖీభవ అంటూ ఆశీర్వదించాడు ముని. వారు ఆ మునిని చూసి పారవస్యంతో, మహాత్మా, మిమ్మలను చూడగానే మాకు మా పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకు వస్తోంది అన్నారు. అలాగా, అయితే మీరెవరు? మీ వృత్తాంతం చెప్పండి అన్నాడు కుతూహలంగా. ఆ కన్యలు, మహాశయ, పూర్వజన్మలో జయ విజయ అనే అప్సరసలం. దేవేంద్రుని కొలువులో నాట్యం చేస్తూ ఉండేవాళ్లం. విచ్ఛిన్న పాపమనే పుణ్యస్థలంలో సత్యతపుడనే బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నాడు. అతని తపోభంగం చేయమని మహేంద్రుడు మమ్మలను అక్కడకు పంపాడు. మేము ఆ ప్రాంతంలో దేవలోకం నుండి దిగి వాజనాదాలతో, నాట్య విన్యాసాలతో ఆడుతూ పాడుతూ అతని ఎదురు చేరి తపోభంగం చేయాలని ప్రయత్నించాము. ఆయన ఏకాగ్రత చెదిరింది. తపోభంగం కాగానే ఆయన పైకి లేచి కోపంతో, అప్సరసలారా, అడవిలో జంటరేగు చెట్టులాగా జన్మించి ఉండండి అని శపించాడు. మేము కాళ్లావేళ్లా పడి బతిమాలగా అలా కొంతకాలం జరిగిన తర్వాత కాశీ పట్టణవాసి భరతుడనే ముని సంచారానికి వస్తాడు. ఆయన మీ వద్ద ఆగి భగవద్గీత 4వ అధ్యాయం పారాయణం చేస్తాడు. అది విన్న తర్వాత ఆ చెట్ల జన్మ నుంచి విముక్తి లభిస్తుంది అన్నాడు. ఆ విధంగా మరుజన్మలో ఈ గ్రామంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో కన్యలుగా జన్మించాము. మీ దర్శనంతో మా జన్మలు పావనమయ్యాయి అని మరలా నమస్కరించారు. అమ్మాయిలు, అదంతా గీతాపారాయణ మహత్యం మాత్రమే. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి అంటూ వారికి గీతాపారాయణం విధి విధానం బోధించి గీతాపారాయణం చేస్తూ ఉండండి. మీకు యోగ్యులు, విద్యావంతులు, ధనవంతులు అయిన యువకులు భర్తలుగా లభిస్తారు. సుఖజీవనం గడిపి అంత్యంలో తిరిగి అప్సరసలై మీ లోకాలకు వెళ్ళిపోతారు అని ఆశీర్వదించి మరలా సంచారానికి బయలుదేరాడు భరతుడు. శివశర్మ గీతాపారాయణం చేసి ఆజన్మాంతంలో మోక్షాన్ని పొందాడు. 4వ అధ్యాయం పారాయణ ఫలితం మానవులే కాదు, వృక్షాదులును దోష విముక్తులై తరిస్తారు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. చందా అనే కథను వినేద్దామండి. వీరయ్య భార్య భారతమ్మకి దైవభక్తి ఎక్కువ. నిత్యం నోములు, వ్రతాలు చేస్తూ ఉండేది. ఎవరైనా దైవకార్యం చేస్తున్నామంటే చాలు భారీగా విరాళమిస్తోంది. పాత్ర నెరిగి దానం చెయ్యాలని, లేకుంటే దాని ఫలితం మాట ఎలా ఉన్నా డబ్బు దండగా అవుతుందని అర్ధాంగికి ఎంతగానో నచ్చజెప్పి చూశాడు వీరయ్య. అయినా ఆమెలో ఆవగింజంతైనా మార్పు రాలేదు. ఒకరోజు దేవుడు పటం పట్టుకొని వచ్చి దైవదర్శనార్థం తిరుమల వెళ్తున్నానని చందా వేయమని కోరాడా వ్యక్తి. వెంటనే భారతమ్మ అతడు పట్టుకొచ్చిన పళ్ళెంలో 1000 రూపాయలు వేసింది. భర్త ఏదో అనబోతే తప్పు అని నోరు మూసింది. తను కష్టపడి సంపాదించిన డబ్బునిలా భార్య దుబారా చేస్తూ ఉంటే సహించలేకపోతున్నాడు వీరయ్య. చూడు భారతి, నువ్వు ఆ వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చావని బాధపడటం లేదు. అయితే అతడు ఆ సొమ్ముని దుర్వినియోగం చేస్తాడేమోనన్నదే నా బాధ. అతడు తిరుమల వెళ్తాడంటే ఎందుకో నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఇక మీదట నన్ను అడగకుండా దానధర్మాలు చేయవద్దు అంటూ హితవు చెప్పాడు. భర్త మాటలకు భారతమ్మ ఊ అనలేదు, ఆనలేదు. ఇలా ఉండగా ఓ రోజు వీరయ్య దంపతులు వీధి అరుగు మీద కూర్చొని కుటుంబ విషయాలు చర్చించుకుంటూ ఉండగా 3 అపరిచిత వ్యక్తులు వారి వద్దకొచ్చారు. వాళ్ల చేతుల్లో రసీదు పుస్తకాలున్నాయి. అయ్యా, మేము నెల్లూరులో సత్యనారాయణ స్వామివారి ఆలయం నిర్మించాలనుకుంటున్నాం. దాంతోపాటు యాత్రికుల సాకర్యార్థం సత్రం కూడా కట్టించాలని సంకల్పించాం. మీరు ఊళ్ళో ధనవంతులని తెలిసి మీ వద్దకు వచ్చాం.
తోచినంత చందా వేసి ఈ దైవ కార్యంలో పాలు పంచుకోండి అన్నాడు అత్యంత వినయంగా వచ్చిన వారిలో ఒకడు. వాళ్ళు తలపెట్టిన ఈ బృహత్ కార్యంలో మనవంతు విరాళంగా ఓ 10,000 వేస్తే బావుంటుంది అన్నది భారతమ్మ. వీరయ్యకు రసీదు పుస్తకం ఇస్తూ ఆశగా చూశారు వచ్చిన వాళ్ళు. కొద్ది క్షణాలు ఆలోచించి, పిచ్చిదానే, వాళ్ళు తలపెట్టిన ఈ మహోన్నతమైన కార్యానికి 10,000 ఇస్తే ఏం బావుంటుంది అన్నాడు వీరయ్య భార్యతో. భర్త తను చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తంలో విరాళం ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడని తెలిసి ఎంతగానో సంతోషించింది భారతమ్మ. మీరు యాత్రికుల కోసం ఎన్ని అంతస్తుల భవంతి కట్టాలనుకుంటున్నారు? వచ్చిన వాళ్ళనుద్దేశించి అడిగాడు వీరయ్య. 3 అంతస్తులు టపీమని అన్నాడు అందులో ఒకడు. ఒక్క అంతస్తుకి ఎంత ఖర్చవుతుందని మీ అంచనా? తిరిగి అడిగాడు వీరయ్య. ఎంత లేదన్నా 2 లక్షలు అవుతుంది అన్నాడు మరొకడు. సరే, 3వ అంతస్తు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు వీరయ్య. పెరిమిటి మాటలకు ఉప్పొంగిపోయింది భారతమ్మ. వెంటనే రసీదు పుస్తకం అందించాడు ఓ వ్యక్తి. నాకు డబ్బు ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మీరు వేసిన 2 అంతస్తులు చూశాక 3వ అంతస్తు పని నేను దగ్గర ఉండి పూర్తి చేస్తాను అన్నాడు వీరయ్య. ఆముదం తాగిన మొహాలు వేసుకుని వచ్చిన వాళ్లంతా మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. యాత్రికుల కోసం బస వాళ్ళింతవరకు కట్టనూ లేదు, వీరయ్య డబ్బు ఇవ్వనూ లేదు. కథ బాగుంది కదండి. మోసపోయే వాళ్ళుంటే మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. పరోపకారం అనే కథను వినేద్దామండి. రామాపురానికి దగ్గరలో ఓ అడవి ఉంది. ఆ అడవికి దగ్గరలో ఓ నది మరియు రావి చెట్టు ఉండేవి. రావి చెట్టుపై ఓ డేగ నివసిస్తూ ఉండేది. ఆ డేగ చాలా మంచిది. ఎవరికి కష్టం కలిగినా సాయం చేస్తూ ఉండేది. ఆ డేగకి పాటలంటే చాలా ఇష్టం. తన పనంతా అయిపోయాక చెట్టు కొమ్మపై పాటలు పాడుతూ కాలం గడుపుతూ ఉండేది. ఓ రోజు డేగ పాట పాడుకుంటూ నదిలో నీరు తాగటానికి వచ్చింది. ఇంతలో దానికి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కందిరీగ కనిపించింది. దాన్ని ఎలాగైనా కాపాడాలి అనుకుంది డేగ. డేగ ఓ ఉపాయం ఆలోచించింది. వెంటనే రావి చెట్టు ఆకు ఒకదాన్ని తీసుకొని కందిరీగ పక్కన పడేసింది. ఓ కందిరీగ, ఆ ఆకు మీదకు ఎక్కి నీ ప్రాణం కాపాడుకో అని అరిచింది. అంతే, వెంటనే కందిరీగ ఆ ఆకు మీదకు వెళ్ళిపోయింది. ఆకు అలా నీటిలో తేలుతూ నది ఒడ్డున ఆగిపోవటంతో కందిరీగ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు అంటూ డేగకి కందిరీగ ధన్యవాదాలు చెప్పింది. సంతోషంతో డేగ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి. తనను కాపాడిన డేగని కలుద్దామని కందిరీగ డేగ వద్దకు బయలుదేరింది. వేటగాడు ఆ మార్గం గుండా రావటం కందిరీగ చూసింది. అతడు పక్షులు, జంతువుల కోసం 4 వైపులా గాలించటం కందిరీగ గమనించింది. చెట్టుపై పాట పాడుకుంటున్న డేగపై వేటగాడి దృష్టి పడింది. కానీ డేగ అతడిని గమనించలేదు. తన మానాన తాను పాటలు పాడుకుంటోంది. వేటగాడి విషయం డేగకి ఎలా తెలియజేయాలో కందిరీగకు అర్థం కాలేదు. వేటగాడు బాణం తీసి డేగ వైపు గురిపెట్టాడు. బాణం వదిలే సమయానికి అతని పాదంపై గట్టిగా కుట్టింది కందిరీగ. వేటగాడి గురి తప్పి బాణం డేగ పక్క నుంచి వెళ్లి ఓ చెట్టుకు తగిలింది. చెట్టుపై ఉన్న పక్షులు ఎగిరిపోయాయి. ఈ అలజడిని గమనించి ఏం జరిగిందా అని చూసిన డేగకి పాడు కందిరీగ సరిగ్గా ఇప్పుడే కుట్టి నా గురి తప్పించింది అంటూ వేటగాడు కిందకి చూడటం కనిపించింది. విషయం తెలుసుకుని వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోయింది డేగ. రోజులు గడిచాయి. తరువాత డేగ కందిరీగను కలిసి, ఆ రోజు నువ్వే గనక సమయానికి రాకపోతే నేను బతికేదాన్ని కాదు అని చెప్పి కందిరీగకు కృతజ్ఞతలు చెప్పింది. నాకు ప్రాణభిక్ష పెట్టిన నీకు ఈ మాత్రం ఉపకారం చేయటంలో గొప్పతనం ఏముంది? ఆ రోజు నేనెవరో తెలియకపోయినా నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీకన్నా మంచోళ్ళు ఎవరుంటారు అంది కందిరీగ. ఆ రోజు నుంచి ఆ 2 మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఆపద్బాంధవుడు అనే కథను వినేద్దామండి. విజయవాడలో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న రామారావు ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు. ఈ ఏడాది కూడా ఆయన తన భార్య అన్నపూర్ణను, 6 ఏళ్ల రవిని, 4 ఏళ్ల రమను వెంటబెట్టుకొని తిరుమల చేరుకున్నాడు. అక్కడ సుదర్శన సత్రంలోని టికెట్ కౌంటర్లో 100 రూపాయల దర్శనం టికెట్లు కొన్నాడు. ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున మర్నాడు సాయంత్రం వరకు దర్శనం లభించదని తెలియడంతో వారు తిరుమల పరిసర ప్రాంతాలలో ఉన్న కపిలతీర్థం, పాపనాశనం, ఆకాశగంగ, తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం మున్నగు పుణ్యక్షేత్రాలను దర్శించి మర్నాడు మధ్యాహ్నానికి తిరుమల చేరుకున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు క్యూలో నిలబడి వెంకటేశ్వరుని దర్శనం కోసం నిరీక్షించసాగారు. ఆలయ ముఖద్వారం సమీపించగానే వెనక ఉన్న భక్తులంతా ఒక్కసారిగా ముందుకు దూసుకొని రావటంతో క్యూ చెదిరిపోయింది. ఆ తొక్కిసలాటలో రామారావు బోర్లా పడబోయి ఎలాగో నిలదొక్కున్నాడు. ఎంతో శ్రమపడి రామారావు దంపతులు సప్తగిరివాసుని సన్నిధి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటే భక్తవత్సలుడైన వెంకటేశ్వరుని దివ్యమంగళ స్వరూపాన్ని కన్నులారా తిలకించి ఆ దంపతులు భక్తి పారవస్యంతో తన్మయత్వం చెందారు. దర్శనానంతరం వారు శ్రీవారి ప్రసాదం స్వీకరించి వెలుపలకు వచ్చారు. రామారావు బయటికి రాగానే తన ప్యాంటు జోబు తడుముకొని షాక్ తిన్నట్టు ఉలిక్కిపడి, అన్నపూర్ణ, క్యూలో తొక్కిసలాట జరిగినప్పుడు ఎవరో నా పర్సు కొట్టేశారు. అందులో 2000కు పైగా రొక్కముంది. ఇంటికి వెళ్ళటానికి రిజర్వేషన్ చేయించిన రైలు టికెట్లు కూడా అందులోనే ఉన్నాయి. ఇంటికి వెళ్ళాలంటే జోబులో చిల్లిగవ్వ కూడా లేదు. ఇప్పుడేం చేయాలో నాకేం తోచటం లేదు అన్నాడు. పర్సు పోయిందన్న విషయం తెలిసిన అన్నపూర్ణ ఎంతో బాధపడింది. అమ్మా, ఆకలి అంటూ పిల్లలు ఒకవైపు రోదిస్తూ ఉంటే అన్నపూర్ణ కడుపు తరుక్కుపోయింది. ఏడుకొండలవాడా, వెంకటరమణ, ఆపద్బాంధవ, అనాథ రక్షక, మేమేం నేరం చేశామని మాకీ శిక్ష? మనస వాచ కర్మన నిత్యము నిన్నే ఆరాధిస్తూ నీ సేవే మా పరమావధిగా భావించే మమ్మల్ని ఎందుకిలా పరీక్షిస్తున్నావు? ఎలాగైనా మమ్మల్ని ఇంటికి చేర్చి ఆపద్బాంధవుడు అన్న పేరు సార్థకం చేసుకో అంటూ ఆ దంపతులు చేతులు జోడించి మనసారా తిరుమలేసును వేడుకున్నారు. రామారావు తన జోబులో ఉన్న చిల్లర డబ్బులతో పిల్లలకు తినడానికి ఏమైనా తీసుకురావాలని హోటల్ వైపు వెళ్ళబోతూ ఉంటే, హలో రామారావు అంటూ వారి నియోజకవర్గపు ఎమ్మెల్యే సుందరయ్య రామారావుని పలకరించడంతో వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. వారి పరిస్థితి చూసి సుందరయ్య ఎంతో బాధపడి, మీరేం విచారించకండి, అంతా ఆ శ్రీవారి అనుగ్రహం వల్లే మీరు కనిపించారు. ముందు మీరేదైనా భోజనం చెయ్యండి అంటూ హోటల్కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్లు తీసుకున్నాడు సుందరయ్య. అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న తిరుమల ఎక్స్ప్రెస్లో వారంతా ఎక్కి కూర్చున్నారు. ఆ దంపతులు మనసారా గోవిందును స్మరించుకున్నారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. అపకారికి ఉపకారం అనే కథను వినేద్దామండి. మాల్వరాజ్యాన్ని పరిపాలించే శివదత్తుడికి రాజకాంక్ష ఎక్కువ. చుట్టుపక్కల ఉన్న అనేక రాజ్యాలను జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. నిత్యం దండయాత్రల గురించి ఆలోచించే అతని చూపు పింగళ దేశం అనే చిన్న రాజ్యంపై పడింది. పింగళ దేశము వైశాల్యానికి చిన్నదే అయినా నిత్యం పాడి పంటలతో కలకలలాడుతూ ఉంటుంది. ప్రజలు కష్టజీవులే కాక శాంతి కాముకులు కూడా. శివదత్తుడు చతురంగ బలాలతో పింగళ దేశం మీదకు దండెత్తి వెళ్లి రాజ్య పొలిమేరలలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకుని పింగళదేశ రాజుకు యుద్ధానికైనా సిద్ధం కమ్మని, లేకుంటే రాజ్యాన్ని తనకు దారాదత్తం చేయమని వర్తమానం పంపాడు. ఆ రాత్రి తన శిబిరంలో సైనికాధికారులతో యుద్ధ వ్యూహాలను గురించి చర్చిస్తున్న సమయంలో శివదత్తుని చెవి పక్క నుంచి ఒక బాణం ఊహించని రీతిలో సర్మని దూసుకు వెళ్ళింది. ఉలిక్కిపాటుతో బాణం దూసుకు వచ్చిన వైపు దృష్టి సారించిన శివదత్తునికి విల్లంబు చేబూని మోకాళ్లపై ప్రణమిల్లిన ఒక వ్యక్తి కనిపించాడు. అప్పుడే అతన్ని గమనించిన సైనాధికారులు కత్తులు దూసి అతని మీదకు లంఘించారు. ఒక క్షణం ఆగండి అన్నాడు ఆ వ్యక్తి వారిని ఉద్దేశించి. ఆ మాటలకు వారు ఆగి ఏమిటి అన్నట్లు అతని వైపు చూశారు. నేను మీ రాజును చంపేందుకు ఇచ్చటకు రాలేదు. నేను పింగళ దేశపు వేగును. మీ సైనిక వ్యూహాలను చాటుగా తెలుసుకునేందుకోసం వచ్చాను. కానీ మీ రాజుగారి తల వెనుక డేరా కొయ్యకు చుట్టుకొని మీ రాజుగారి శిరస్సుపై కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్న సర్పాన్ని చూడగానే దాని నుంచి మీ రాజును రక్షించేందుకు బాణం వేశాను. మీ రాజును చంపే ఉద్దేశం ఉంటే నా గురికి మీ రాజు శిరస్సు తెగి ఉండేదే. ఆకాశంలో ఎత్తులో ఎగిరే గద్దను ఒక్క వేటుకు పడగొట్టగల గురి నాది. కనీసం పామును చంపకుండా వదిలివేసినా మీ రాజు మృత్యువాత పడుండేవాడు. పగవాడిని కూడా ఆపదలో ఉన్నప్పుడు రక్షించే సానుభూతి, మంచితనం మా దేశ ప్రజలందరిలోనూ ఉంది. అందుకే ఇప్పుడు ఆపదలో ఉన్న మీ రాజును రక్షించి నేను మీ చేతులలో బందీని అయ్యాను అన్నాడు ఆ వ్యక్తి. శివదత్తుడు బాణం దూసుకు వెళ్లిన వైపు చూశాడు. అతను చెప్పినట్లు అక్కడ శిరస్సు తెగిపడి ఉన్న భారీ సర్పం అతనికి కనిపించింది. వెంటనే అతను తన ఆసనం మీద నుంచి లేచి పింగళదేశ వేగు వైపు నడిచాడు. సైనికాధికారులు దూరంగా జరగమని పింగళదేశ వేగును పైకి లేపి తన గుండెలకు హత్తుకున్నాడు. ఈ క్షణమే నేను నా మనస్సు మార్చుకున్నాను. మీ దేశంతో యుద్ధం విరమించుకొని వెళుతున్నాను. ఇక నుంచి మీ దేశంతో మా దేశం మైత్రీభావంతో ఉంటుంది. ఈ వార్త తక్షణమే మీ రాజుగారికి చేర్చు
అంటూ తన మెడలో నుంచి రత్నాల హారాన్ని తీసి ఆ వేగుకు బహుమతిగా ఇచ్చి తన పరివారంతో తిరిగి బయలుదేరి వెళ్ళిపోయాడు శివదత్తుడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.